జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. రైట్, మనం అయితే ప్రస్తుతానికి అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి చాలా బలంగా కనిపిస్తున్నటువంటి మాట అయితే మనకి కనిపిస్తుంది. కానీ వినిపిస్తుందా లేదా అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈసారి ఏం కోరుకుంటున్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడి నుంచి గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి మంత్రిగా కూడా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఈసారి ఇక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకొని ఆయన వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి పైన అవకాశం ఇస్తారా, లేదంటే జనసేన పార్టీ కంటే ఎన్డీఏ కూటమి తరపు నుంచి వచ్చేటువంటి క్యాండిడేట్కి కొనతల రామకృష్ణ గారికి అవకాశం ఇస్తారా? అలాగే అనకాపల్లి ఎంపీ సీటు కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది. ఇక్కడ సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ నుంచి అయితే బరిలో దిగారు. ఆయనకి ఎలా అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా అనకాపల్లి ప్రజలు ఈసారి ఎటువైపు ఉండబోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు తీర్పు ఇవ్వబోతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈసారి ఇక్కడ జనసేన ఎన్డీఏ కూటమి చాలా ఉత్సాహంగా చాలా బలంగా కనిపిస్తుంది. కానీ అది ఈసారి జనంలో వినిపిస్తుందా లేదా, జనంలోకి వెళ్ళిందా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా ఉంది ఈసారి అనకాపల్లిలో ఎవరికి అవకాశం ఉందంటారు? అనకాపల్లిలో రామకృష్ణ గారికి అవకాశం ఉంది. ఎందుకంటే మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అందులో అభివృద్ధి కార్యక్రమంలో ముందున్న వ్యక్తి. సుజలా స్రవంతి అయితేనేమి, ఆ తర్వాత 3 మినిస్టర్లుగా పనిచేశారు, విద్యావంతుడు. అనకాపల్లి అభివృద్ధికి 2 బ్రిడ్జిలు వేయించారు, బ్రిడ్జి పెండింగ్లో ఉంది. ఆ తర్వాత 4 సూర్యనారాయణ మూర్తి గుడి కాడి నుంచి 4 రోడ్ల వరకు రోడ్డు కొట్టించారు. అభివృద్ధి ప్రదంలో మొదటి స్థానంలో ఉన్న రామకృష్ణ గారు చాలా ప్రధానమైన వ్యక్తి. ఆయన గెలిపించినట్లయితే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి కూడా అవుతారు. అది మా ఆకాంక్ష. దాని నిమిత్తం కొంతాల రామకృష్ణ గారికి గాజు గుర్తుకి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి సార్. కసింగోడ మండలంలోని గిరిబాల సతీష్ పథకం కింద కొన్ని 10 గ్రామాలకి వాటర్ ఇచ్చి చాలా కష్టకాలంలో 2004లో సార్ మినిస్టర్ గారు చేసినప్పుడు ప్రజలకు మాకు ఎంతో ఉపకారం చేసి సార్ మమ్మల్ని చాలా ఇప్పటికీ ఆ సార్ రుణం ఇప్పటికీ తీర్చుకోలేము. దాని మీద ఏంటంటే సార్ అంటే సార్ ప్రజలకు ఎంతో అభిమానం. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ సారు అత్యధికతో మెజారిటీతో గెలిపించాలని ఇప్పటికీ కూడా నూతుల్లో నీరు మోసుకునేవాడు. అప్పుడు సార్ మినిస్టర్గా చేసి అలా కసింగోడ మండలంలో ఎంతో చాలా ఇది చేసి మా సార్ ఇప్పటికీ కూడా సార్ రుణం ఇప్పటికీ తీర్చుకోలేము. సార్ అంటే చాలా అభిమానం. ప్రజలకి ఏంటంటే చాలా బిందులతో నీళ్లు మోసుకొని చాలా కష్టాలు పడ్డారు. రేఖల్లో సార్ అంటే ఎవరికి? కొంతాల రామకృష్ణ గారు. కొంతాల రామకృష్ణ కావాలంటారు. కొంతాల రామకృష్ణ గారు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మరీ కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆయన చేసిన చాలా అభివృద్ధి పనులు చాలా, అలాగే అభివృద్ధిగా ఒకటే బ్రిడ్జి వేసారు సార్. ఈ తుంపాల ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ వరకు కాలువ సార్, వాటర్ పోనందుకు ఆయన ఎంతో ఇవాళ చాలా అభివృద్ధి చేశారు సార్. చాలా ఆయన మాత్రం చాలా అత్యధిక మమ్మల్ని క్లాస్ పూర్తి చేసి ఓటేసి ప్రజలందరం కల్పించాలని మరీ కోరుకుంటున్నాం సార్. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఈసారి అనకాపల్లిలో ఎవరికి అవకాశం ఉందంటారు? యాక్చువల్గా అయితే గత 5 సంవత్సరాల్లో చూసారండి అమర్నాథ్ గారి పరిపాలన ఎలా ఉందో. ఒక్కసారి కూడా మా అనకాపల్లిలో వచ్చి మా ప్రజలు కనిపించేది లేదు, కష్టకాలు అడిగేది లేదు. పోతే మరి పథకాల వరకు వస్తే జనాలు కూడా ఆలోచిస్తున్నారు కదండి. గత ప్రభుత్వంలో మన టీడీపీ ప్రభుత్వంలో రేట్లు వేరియేషన్ చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీల్లో రేట్లు వేరియేషన్ చూశారు. అది కాక భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి కూడా మన సమాజంలో మనం చూడాల్సి వస్తుందండి. అది కాక రైతుల తాలూకా పాస్ పుస్తకాలు వైఎస్ఆర్ పార్టీకి మార్చుకునేటట్లు అది వ్యవహారం అంతా మొత్తం అందరికి స్ప్రెడ్ అయిపోయింది. యాక్చువల్గా మిగతా కార్మికుల గురించే కాకుండా రైతుల మీద కూడా పడి వాళ్ళ సొంత భూములు ఎంతో కష్టాలు కొనుక్కున్న భూముల్ని కూడా ఆక్రమణ చేసి అతని పేర్లు పెట్టుకునేది కూడా అది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఉన్న విషయం చెప్తున్నానండి. రెండోది ఏంటంటే పథకాల వరకు వస్తే మాత్రం వైఎస్ఆర్ పథకం ఒక ఇంటికి ఒక పిల్లడే చదువుకోవడానికి 15,000 మాత్రం వేస్తానన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయలు వేస్తారనేది అది చిన్న చిట్క విషయం కాదండి, చాలా పెద్ద సిచ్యువేషన్. అది కుర్రోళ్ళ భవిష్యత్తు కోసం బాగా ఆలోచించారు. వైసీపీ పథకాల కోసం 1,000 కోట్లు అప్పు చేసేసింది మరి అని చెప్పి టీడీపీ వాళ్ళు అన్నారు.
అందుకనే ఇప్పుడు మీరు కూడా ఇస్తున్నారు కదా, ఇంకా ఇంకో 1000 కోట్లు చేయాల్సి వస్తుంది కదా అని వైసీపీ వాళ్ళు అంటారు. దానికి సమాధానం చెప్తానండి. ఈ రోజు వరకు కూడా టీడీపీ హయాంలో ఇన్ని సంస్కరణలు చేపట్టారు. అన్ని సంస్కరణలు కూడా తాకట్లు పెట్టడం అని, అమ్మేసుకోవడం అని, ఇలాగ దోచుకునే పరిస్థితి అయితే మాత్రం టీడీపీలో లేదు. చూపించలేరు, నిరూపించలేరు. అంతా స్వచ్ఛందంగా చేసుకెళ్ళింది టీడీపీ. వైఎస్ఆర్ లోకి వచ్చేసరికి సచివాలయం తాకట్టు పెట్టడం. ఎవరు కట్టిన సచివాలయం అండి? టీడీపీ హయాంలో కట్టిన సచివాలయం నువ్వు తాకట్టు పెట్టవలసిన పరిస్థితి. అలా పార్కు, ఏదో పార్క్ అంటే అది కూడా తాకట్టు పెట్టాడు. అది కూడా ప్రూఫ్లతో సైతం టీడీపీ వాళ్ళు చూపించారు. టీడీపీ వాళ్ళు ఏం చేస్తే చూపించారటండి. వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చూపించగలిగారా? చూపించలేకపోయారు. అక్కడ వాళ్ళ వైఫల్యం కనబడుతుంది. రెండోది మేనిఫెస్టో చూసామండి, చాలా అద్భుతమైన మేనిఫెస్టో. ఇప్పటివరకు నిరుద్యోగులకి ఏమంటారంటే అండి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించలేకపోయారు. అది ఐటీ మంత్రి అంటే మాటలు కాదు కదండి. అబ్బా మా అనకాపల్లికి అమర్నాథ్ గారు ఐటీ మంత్రి అయిపోయి వచ్చారు, మనకు ఉద్యోగాలకు ఇబ్బంది లేదు అని యూత్ అంతా ఎంతో సరదా పడ్డారండి. ఒక్క కంపెనీ కాదు, ఒక్క కంపెనీలో కూడా ఒక్కరు కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేవు. వాళ్ళ ప్రూఫ్లు కూడా ఈ రోజు వరకు చూపించలేకపోయారు. ఇంకా దేనికంటే మంత్రులు అయితే గత ప్రభుత్వంలో కొంతల రామకృష్ణ గారు 3 మంత్రులు తీసుకున్నప్పుడు చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. యూత్కు ఉపయోగపడే కార్యక్రమాలు అయితేనేమి, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు అయితేనేమి, ఈ ఉద్యమాలు అయితేనేమి అంత బాగా చేసుకొచ్చారు. రామకృష్ణ గారి మీద ప్రతి ఒక్కరికి మంచి సదాభిప్రాయం ఉంది. స్వచ్ఛందమైన నాయకుడు, ప్రజల్లో మమేకమైన నాయకుడు. గెలుస్తారంటారు 100% అండి, 100% భారీ మెజారిటీతో కొంతల రామకృష్ణ గారు ఈరోజు గెలవబోతున్నారు. ఎంపీగా మన సీఎం రమేష్ గారు ఎంత సమర్థులో, బీజేపీ నుంచి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొస్తారు, మన రాష్ట్రాన్ని బాగు చేస్తారు అన్న నమ్మకం అది. సీఎం రమేష్ గారు చేస్తున్న పాత కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకుని జనాలు కూడా చాలా తెలివిగానే ఇచ్చేస్తున్నారు. సీఎం రమేష్ గారు వచ్చారు, అది ఇంకా దృష్టి ఉంది మాకు. సీఎం రమేష్ గారు రామకృష్ణ హయాంలో మాత్రం చాలా భారీగా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి కార్యక్రమం వీళ్ళిద్దరి వల్ల అవుతుందని బలంగా నమ్మారు. అనకాపల్లి నియోజకవర్గం తప్పకుండా భారీ మెజారిటీలో సీఎం రమేష్ గారు అయితేనేమి, మన రామకృష్ణ గారు అయితేనేమి డెఫినెట్ గా గెలుస్తారు. అందులో ఎటువంటి తేడా లేదండి. సరే, ఎలా ఉంది ఈసారి అనకాపల్లిలో ఎవరికి అవకాశం ఉంది? సీఎం రమేష్ గారు అలా కొంతల రామకృష్ణ గారు గ్యాస్ గుర్తు ఓటేసి కంపల్సరీ ప్రజలు కల్పిస్తే బాగుంటుందని, మార్పులు వస్తాయని చెప్తున్నాను. అలాగే దేశానికి రైతు ఎలాగే ఎన్నుమొక్క, అలాగే మన రాష్ట్రానికి రామకృష్ణ గారు ఎన్నుమొక్కలు ఆటవారు. ఏ పని అయినా సరే అలా 3 మినిట్స్లో కూడా ఇలా నిధులు తెచ్చి బిజ్జులు కట్టి చాలా చేశారు. అలాగే మంచి పేరున్న వ్యక్తి, కలసం లేని వ్యక్తి, మచ్చలేని వ్యక్తి మన రామకృష్ణ గారు. ప్రత్యేక గెలిపించి అతి భారీ మెజారిటీ తీసుకొస్తే ప్రజలేటి, గ్రామాలేటి, ఎలా అనిపించింది పరిపాలన? ఎలా అనిపించింది? ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు పనితీరు ఎలా ఉంది? అతను కార్లు తిరగడం, కార్లు వెళ్ళిపోవడం కూడా సరిపోయింది తప్ప ప్రజల దగ్గరికి వచ్చి అలా కరోనా టైంలో దళ్లు కట్టించి గోరపాలు, కరోనా లేనిదే గోరపాలు దళ్లు కట్టించాడు అతగాడు. ఎందుకు వెళ్ళిపోయారంటారు ఇక్కడ నుంచి? ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రజలే ఇంకా అతను పోటీ వేయని చెప్పేశారు సార్. ప్రజలు అనకాపల్లి ఏం చెప్తారు నాకు, ప్రజలే అలాంటి వ్యక్తి ఓటేసినంత మళ్ళీ 5 సంవత్సరాలు బాధపడాలి. ఇంట్లో ఉండి కూడా బైక్ రావడం మానేశాడు, కార్లో తిరగబడి సరిపోయింది. 5 సంవత్సరాలు కూడా మందు రేట్లు పెంచినాడు, కల్తీలను మందు ఇస్తుంటారు, ప్రజలు చనిపోతుంటారు గాల్పులు గట్లకి. చాలా ఇబ్బంది పడిపో, పప్పు రేట్లు పెరిగిపోయి, నూనె రేట్లు పెరిగిపోయి, ఎక్కడ పని లేక చాలా ఇబ్బంది పడిపోయి పరిస్థితి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ వచ్చేలాంటి నా మామూలు పరిస్థితి అంటే మళ్ళీ మామూలు పరిస్థితి మొత్తం అంతా. అతను రూపాయి తీసుకుంటారు, తీసేస్తుంటే 10 రూపాయలు దిగుతుంటాం. అది ప్రజలు ఆలోచించలేదు వస్తుంది అనేసి. ఈసారి ఏం సరే ఆలోచిస్తే మన రామకృష్ణ మన రాష్ట్రానికి గెలిపిస్తే భారీ మెజారిటీ వస్తాయి, మంచి నాయకుడు వస్తాను, మనకి మచ్చలేని నాయకుడు గెలిపించే బాధ్యత మనకి అందరికి ఉంటుందని. రైట్ భయ్య, ఎలా ఉంది సార్ అనకాపల్లి ఎవరికి అవకాశం ఉందంటారు? అనకాపల్లి కొంతల రామకృష్ణ గారికి మంచి మనిషి, టాప్ లీడర్. యువతరానికి ఏదైనా రావాలంటే కొంతల రామకృష్ణ గారు అనకాపల్లి రావాలి. ఆయన ఎలాంటి వ్యక్తి? ముఖ్యంగా ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటారు. ఆయన గురించి అయితే ప్రజలు చెప్పవలసిన లేదు. ఎందుకంటే నా 2004లోనే ఎంత అభివృద్ధి చేసాడో. ఇవాళ అనకాపల్లి జిల్లా ఒక గ్యాడర్ ఏర్పడిందంటే అది మెయిన్ రోడ్ కటింగ్ వల్లే. ఈ రోజు షాపింగ్ మాల్ వచ్చాయంటే కొంతల రామకృష్ణ గారి వల్లే. మరి ఇక్కడ ఎంపీగా సీఎం రమేష్ గారు మంచి మనిషి, అతను రావాలి. అనకాపల్లి ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మంచి లీడరు, 12 సంవత్సరాలు రాజ్యసభ చేశారు. ఆయన వచ్చిన వాళ్ళు మళ్ళీ అనకాపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుందని, కేంద్రం నుంచి కూడా మాకు నిధులు వస్తాయని చెప్పి అనకాపల్లి ప్రజలు ఎంతో కొంతగా సంతోషిస్తుంటారు. ఎలా ఉంది ఈసారి ఇక్కడ అనకాపల్లి ఎవరికి అవకాశం ఉందంటారు? అనకాపల్లి రామకృష్ణ గారు వస్తే మొత్తం మన అనకాపల్లి జిల్లా మొత్తం అంతా కూడా మంచి సస్యశ్యామంగా ఉంటుంది అనేసి మేము రైతులు అందరం కూడా కోరుతున్నాం అండి. జనసేన పార్టీ మేము ఎప్పుడంటే మొత్తం ప్రతి ఒక్కరికి కూడా మన అనకాపల్లి జిల్లా మొత్తం అందరికి కూడా అనకాపల్లిలోని జనసేన వస్తే మనిషి అందరూ కూడా పుష్కలంగా ఉంటామనేసి పంటలకేటి, నీటికేటి, ప్రతి ఒక్కదానికి
ఒక రహదారికి వెళ్ళాలంటే మన రామకృష్ణ గారు రావాలనేసి మేము అందరం కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? అనకాపల్లి ఇక్కడ మినిస్టర్ గా చేశారు కదా గుడివాడ అమర్నాథ్. మినిస్టర్ గా చేసినప్పుడు మాకు అమర్నాథ్ అన్నాడు ఎవడన్నది మాకు కనపడలేదు. మాకు ఎవరు అన్నది కూడా గౌరపాలెం కాదు, అనకాపల్లి మొత్తం ఇక్కడ ఏరియాలోనే కనపడలేదు. ఆడు మినిస్టర్ లో ఎక్కడో ఉన్నాడంటే మాకు ఎందుకండి, ఆడు ఎక్కడుంటే మాకు ఎలా. ఇక్కడ అయితే మీ నియోజకవర్గానికి ఏ ఒక్క పని కూడా పుల్లికాలలో చెత్త తీయడానికి కూడా పనికి రాలేదు. సరే ఇక్కడ మరి కొత్తగా అయినట్టు కూడా ఏమరా వైసీపీకి? వైసీపీ సమస్య లేదండి. ఎందుకంటే ఆడు మొట్టమొదట అతను నాయకుడే దొంగ అయినప్పుడు ఇంకా ఉన్నోళ్ళు ఏం చేస్తారండి? ఎవరు దొంగ? ఎవరు మన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు వెళ్ళిన ముఖ్యమంత్రి దొంగ అయిపోయినప్పుడు కింద ఉన్నోళ్ళు ఏమో దొంగలు ఎవరండి? వాళ్ళు దొంగలే కదా. అది మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిందంటే మన అందరినీ కలిపి విదేశాలకు అమ్మేస్తాడు. అంతేనా? అంతే. ఓకే, మళ్ళీ రాకూడదు అంట. ఎవరు రావాలి ఇక్కడ? ఇక్కడ మనకి మన చంద్రబాబు నాయుడు వస్తే అందరికీ కూడా ఒక 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 వినయము ఒక విధేయము అంతా కూడా ఒక సక్రమంగా సాగుతుంది. అనకాపల్లిలో మన కొంతల రామకృష్ణ గారు వస్తే మాకు ఎమ్మెల్యేగా మాకు మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి కాబట్టి ఆయన మచ్చలేని మనిషి కాబట్టి వాళ్ళ అందరూ కూడా కలిపి పిలిచి మరి సీట్ ఇచ్చారండి. ఆయన పిలిచి మరి సీట్ ఇచ్చారు. ఎంపీగా ఎవరు వస్తారు? మరి ఎంపీ మరి మన సీఎం రమేష్ గారు, ఆయన మంచి మనిషి కాబట్టి ఆయన వీళ్ళిద్దరూ వచ్చినంతేనే మా అనకాపల్లి మా ఈ జిల్లాకి కూడా మంచి అనుకూలంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఆడ మగ కూడా అందరు కూడా కోరుకుంటున్నారు. అదే అయిపోయింది చాయ్. చెప్పండి, ఎలా ఉంది ఈసారి అనకాపల్లి? అనకాపల్లి కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలా? అనకాపల్లిలో ఎలా ఉంది చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో తర్వాత. అనకాపల్లి కాదు, అనకాపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అంతా కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ప్రస్తుతం మన రాష్ట్రం. మరి అభివృద్ధికి అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా కాస్త బతుకు తెరుగులు కనపడాలా, ప్రతి ఒక్కరు ముందుకెళ్లి పరిస్థితి చూసుకోవాలా. అంటే ప్రతి సంవత్సరం కూడా పెరిగే ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ ధరల పెరుగుదలకు తగినట్టుగా ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కానీ, ఆ ఉపాధికి తగిన పారితోషికాలు కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది మనిషి అన్నోడికి. ఎందుకంటే సామాన్య మానవులు వాళ్ళకి కంపల్సరీ వ్యాపారం చేసిన సామాన్య మానవులకి కంపల్సరీగా ఒక మినిమమ్ ఒక ఆదాయం అన్నది కంపల్సరీ ఉండాలి. లేని పక్షంలో రాష్ట్రం నీకు ఉగ్రవాద సంస్థగా మారుతుంది. రోడ్ల మీద కాసి కొట్టుకొని తినే పరిస్థితులు వస్తాయి ప్రజలకి. అవి లేకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కలగాలి. ఉపాధికి తగ్గిన వృత్తి కూడా ప్రతి ఒక్కరికి పొందాలి. అది ఆంధ్రప్రదేశ్లోని ఈవేళ అభివృద్ధి అన్నది ఆ పదానికి ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు కూడా ఆమె దూరంలో ఉంది. దానికి పదవానికి అర్థం లేకుండా పోయింది. మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడు ఆయన పెట్టాడు కదా 227 యాక్ట్ భూములు, గవర్నమెంట్ భూములు అయిపోయాయి. పాలిటెక్నిక్ కాలేజ్ అయిపోయింది. అలాగే ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉంటే అవన్నీ తాకట్టు పెట్టుకున్నారు. రేపు పొద్దున యాక్షన్ వస్తే మళ్ళీ వాళ్ళే పాడుకుంటారు. కలెక్టర్ ఆఫీని కూడా తాకట్టు పెట్టేద్దామని చూశాడు. బ్రిటిష్ వాళ్ళ కయ్యంలో కట్టిన కలెక్టర్ ఆఫీని కూడా తాకట్టు పెడదామని చెప్తే ఆ టైంలో ఉన్న కలెక్టర్ ఒక నీతి జ్ఞానంతో ఒప్పుకోలేదు. అలాగే అన్ని అయిపోయాయి కనుక ఇప్పుడు 227 యాక్ట్ భూ చట్టం పెట్టిన తర్వాత భూముల మీద కూడా ఇంచుమించు ప్రతి దాని మీద కూడా ఒక హక్కులు ఏర్పడే విధానం ఏర్పాటు చేసుకున్నాడు. మన హక్కును మనం ప్రశ్నించుకోవాలంటే ఇక్కడ కోర్టులు నిర్వీర్యం చేసే ఒక కొత్త ముఖ్యమంత్రి నాకు ఈ రోజు కనిపిస్తున్నాడు. నాకు 65 ఏళ్ళు, 25 ఏమి కనిపించలేదు. ఎప్పుడు న్యాయస్థానాలను కూడా నిషేధించి ఎవరికైనా భూ చట్టంలో 227 యాక్ట్ లోనే ఏంటంటే భూముల మీద ఎవరైనా కోర్టుకి వెళ్ళే పరిస్థితి లేదు. నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ఈ భూమికి అన్యాయం జరుగుతుంది, ఏ కోర్టుకి వెళ్ళకూడదు. వాడు పెట్టిన ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఈ ట్రిబ్యునల్కే వెళ్ళాలి. అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకుంటారు. దాని నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గారు, అలాగే జనసేన అభ్యర్థి కొంతల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే మీరు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ గారు అయితే అనకాపల్లికి చాలా అభివృద్ధి కార్యక్రమం చేస్తారని మేమందరం అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం కూడా. ఒకవేళ గత 5 సంవత్సరాలుగా మీరు ఏమైనా అభివృద్ధి చూసారా అనకాపల్లి నియోజకవర్గాన్ని? అనకాపల్లి అసలు అభివృద్ధి అన్నది 5 సంవత్సరాలు లేదు. గత లాస్ట్ ఇయర్ కాకుండా ముందు లాస్ట్ ఇయర్ పిలాగోన్ గారి హయాంలో అయితే అనకాపల్లిలో ఏవి చూసినా రోడ్లు, ఎక్కడ ట్రైన్లు, పార్కులు అన్నీ చాలా బాగా చేశారు. ఈ 5 సంవత్సరాలు అసలు అభివృద్ధి అన్నది ఎక్కడా కనబడలేదు. ఒకవేళ రామకృష్ణ గారు గెలిచినట్టయితే అభివృద్ధి ఏమైనా కనబరుస్తారంటారా? రామకృష్ణ గారు అయితే బాగా సీనియర్ నాయకులు. అతని అభివృద్ధి అంటే అభివృద్ధినే చూస్తారు కానీ ఏమైనా అవినీతికి అన్న ఆస్కారం లేదు.
అలాంటి ఎన్నుకుంటే చాలా మంచిదని మా అభిప్రాయం. మరి ప్రతి రైతుకి కావాల్సింది నీరు. నీరు సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారంటారా? నీరు సమస్య గురించి అతను ఉద్యమ నాయకుడు. అసలు రామకృష్ణ గారు పుట్టిందే ఈ రైతుల తాలూకు ఉద్యమం నుంచే పుట్టారు రామకృష్ణ గారు. అలాంటి రైతుల గురించి చూడకుండా ఎలా ఉంటారు? మరి ప్రతి యువతకి కావాల్సింది ఉద్యోగం. ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తారంటారా? అదే సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు అదే కూటమి అభ్యర్థులుగా సెంట్రల్ గవర్నమెంట్తో కూటమిలో ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించడానికి అవకాశం ఉంది. అందుకే బీజేపీ కూడా వీళ్ళందరూ గెలిచారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించే కూటమిగా ఏర్పడ్డారు. కంపల్సరిగా అవకాశాలు ఉంటాయి. కొంతాల రామకృష్ణ గారు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అభిప్రాయం అంటే ఏముంది, ఆల్రెడీ అతను సీనియర్ నాయకులు, మంచి వ్యక్తి, కొంచెం అనుభవం ఉంది కాబట్టి అనకాపల్లికి కొంచెం అభివృద్ధి అవుతుందని మేము అనుకుంటున్నాం. మరి గడిచిన 5 సంవత్సరాలుగా ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏం లేదు చేస్తా అన్నారు కానీ చేయలేదు. ఒకవేళ రామకృష్ణ గారు గెలిచినట్టయితే అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? అవుతుంది. యువతకి ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తారంటారా? కల్పిస్తారు. మరి మేబీ అతను ఆల్రెడీ కొంచెం సీనియర్ నాయకులు కదా, కల్పిస్తారు. ఇప్పుడు సీఎంగా అక్కడ నారా చంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు. అతనికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అలాగే రామకృష్ణ గారు ఇక్కడ గెలవడానికి బీజేపీ నాయకులు, బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమైనా సపోర్ట్ చేసి ఓట్లు వేసి గెలిపిస్తారు. కొంతాల రామకృష్ణ గారే కావాలనుకుంటున్నాం. మా అభిప్రాయం అయితే మాత్రం కొంతాల రామకృష్ణ, ఆయనకే వేస్తాం మేము ఓటు. ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు చేశాడు కానీ ఏ అభివృద్ధి లేదు. ఎవరికి కూడా ఇదే అవ్వలేదు. కుర్రోళ్ళ భవిష్యత్తులు పోతాయి వాళ్ళ వల్ల. వైఎస్ఆర్సీపీ అయితే బాగుపడింది ఏం లేదు. అది వస్తే కనుక ఇంకా నాశనం అయిపోద్ది రాష్ట్రం. మాకైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడు అవసరం లేదు. మాకు కావాల్సింది అయితే మాత్రం మళ్ళీ తెలుగుదేశం, జనసేన కావాలి. రామకృష్ణ గారు కావాలన్నా రామకృష్ణ గారు 3 మంత్రులుగా ఉన్నప్పుడు అనకాపల్లికి చాలా సేవ చేశారు. మెయిన్ రోడ్డు విస్తరించారు. జనాలకు సాయశక్తిలో కృషి చేసి ఉపకారాలు చేశారు. అది మంచి సాయశక్తులు ఉన్న మనిషి, మంచివాడు, అవినీతి ఆరోపణ లేనివాడు. మరి అనకాపల్లి నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా ఏమైనా అభివృద్ధి చెందిందంటారు? అనకాపల్లి నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదు. ఏం పని కూడా చేయలేదు. ఈ ఎలక్షన్ ముందు మెయిన్ రోడ్డు సాఫ్ చేశారు అంతే. ఒకవేళ రామకృష్ణ గారు గెలిచినట్లయితే ఇంకా మంచిగా అభివృద్ధి జరుగుతుంది అంటారా? బాగా జరుగుతుంది. అక్కడ బ్రిడ్జి, రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి కడతారు. మళ్ళీ ఇదికి వెళ్ళే దారిలోను ఇంకా రోడ్డు కూడా విస్తరించేస్తారు. అటు సైడు ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన రామకృష్ణ గారు ప్రతి రైతుకి కావాల్సింది నీరు సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారంటారు? మనం మాట్లాడారు రామకృష్ణ గారు మా సుబ్రహ్మణ్య కళ్యాణ మండపంలోను పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరు ఇస్తామని చెప్పారు. ఇక్కడ కూడా ప్రతి ఇంటికి కుళాయి కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రతి యువతకి కావాల్సింది ఉద్యోగ అవకాశాలు ఏమైనా కనిపిస్తారంటారు? అది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వస్తే అన్ని రకాల ఇండస్ట్రీలు వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఉద్యోగం కూడా బాగుంటాయి. రామకృష్ణ గారికి అయితే మద్దతు ఇస్తున్నాం, పూర్తి మద్దతు. ఆయన ఏంటంటే సీనియర్ నాయకులు, అనుభూతులు, ఒక సిస్టమ్ బాగుంటుంది కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా అనకాపల్లి నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి అయితే కింద 5 సంవత్సరాలు అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఒకవేళ రామకృష్ణ గారు గెలిచినట్టయితే అభివృద్ధి ఏమైనా చేస్తారంటారా? అభివృద్ధి వస్తుంది. ఇక్కడ వచ్చి అక్కడ తెలుగుదేశం వస్తే, గవర్నమెంట్ వస్తే కంపల్సరీ అభివృద్ధి అవుతుంది. అలాగే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగస్తులు, పరిశ్రమలు ఇవన్నీ రావాలి. మరి రైతుకి ఏమైనా సమస్యలు తీరుస్తారంటారా? రైతు సమస్యలు తీరుతాయి. రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు వీళ్ళందరూ సమస్యలు తీరుస్తారు. ఇప్పుడు మామూలుగా భారీ మెజారిటీ ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? భారీ మెజారిటీ అనేది వస్తుంది కంపల్సరీ. వేవ్ అంతా ఇటే ఉంది కాబట్టి భారీ మెజారిటీ వస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చినట్టుగా ఇక్కడ జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా రామకృష్ణ గారికి. ఇక్కడ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏమైనా సపోర్ట్ చేస్తారు? పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. వీరభద్ర గారు ఆయన టీడీపీలోకి వచ్చారు, ఆయన వర్గం అంతా మద్దతు ఇస్తున్నారు. అలా జనసేన, బీజేపీ వాళ్ళు అందరూ మద్దతు ఇస్తున్నారు. మొత్తం 3 పార్టీల కూటమితో విన్ గ్యారంటీగా వస్తుంది. ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా అయితే అనుభవశాలి, మంచివాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారు, ఆల్రెడీ ఎంపీగా చేసి మన నియోజకవర్గానికి, ఎంపీ నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిన వారు కొంతాల రామకృష్ణ గారు అయితే బాగుంటుందని నా ఉద్దేశం.
గత 5 సంవత్సరాలుగా ఏమైనా అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా? అనకాపల్లి అభివృద్ధి చెందడానికి పీలా గోవింద్ గారు ఆల్రెడీ అభివృద్ధి చేసేశారు. ఇంకా తర్వాత ఎవరు వచ్చినా సరే ఆయన చూసి చేయవలసిందే తప్ప చేయడానికి ఏమీ మిగలలేదు కాబట్టి ఎవరు చేయలేదు ఆయన తర్వాత. ఇప్పుడు ప్రతి రైతుకి కావాల్సింది నీరు. ఆ నీరు సమస్యలు ఏమైనా తీరుస్తారంటారు ఎమ్మెల్యేగా కొంతల రామకృష్ణ గారు గెలిస్తే? రామకృష్ణ గారికి సుజల స్రవంతి అని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆయన తీసుకొచ్చిందే. అది భగవంతుడి దయతోటి ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ సుజల స్రవంతిని ఏదో విధంగా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఉత్తరాంధ్ర రైతులకి, ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న కర్షకులకి అందరికీ కూడా ఆయన చాలా ఉపయోగపడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రతి చేయికి కావాల్సింది పని. అలాగే యువతకు కానీ ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటారా? వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ లీడర్, ఆయన చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పోటీ చేస్తున్నారు. అక్కడ పోటీ చేయడానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతల రామకృష్ణ గారు గెలవడానికి బీజేపీ వాళ్ళు కానీ అలాగే టీడీపీ వాళ్ళు కానీ ఏమైనా మద్దతు ఇస్తున్నారంటారా? అందరూ మద్దతు ఇస్తున్నారండి. దాంట్లో ఏం తేడా లేదు. హోల్ హార్టెడ్గా అందరూ మద్దతు ఇస్తున్నారు. జనసేన వాళ్ళు చేస్తున్నారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తున్నారు. మద్దతు విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే జనసేన పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో తెలుగుదేశానికి, నిజంగా తెలుగుదేశం వాళ్ళే భయపడిన రోజుల్లో ఆయన వెన్నుదన్నుగా నిలబడి ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రుణం తీర్చుకోవాలంటే ఈ సమయంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి గాజు గ్లాస్ గుర్తుకే ఓటేయమని నేను కోరుతున్నాను. మీరు అభిమానంతో చెప్తున్నారు లేదా పక్కాగా ఓటు వేసి గెలిపిద్దామనే నమ్మకంతో చెప్తున్నారు? ఓటు వేసి గెలిపిద్దామని నమ్మకంతో చెప్తున్నాను. రామకృష్ణ గారు లాంటి ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు అనకాపల్లి జనసేన పార్టీ అభ్యర్థి అవ్వడం చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అనకాపల్లి పట్టణంలో గతంలో 3 మినిస్టర్లు చేసిన అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకులు, కరప్షన్ అనేది లేని నిజాయితీపరుడైన నాయకుడు. అటువంటి నాయకుడు అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ తరపున ప్లస్ కూటమి తరపున కూడా అభ్యర్థిగా నిలబడడం మా అందరికీ అదృష్టం. అలాగే అనకాపల్లి ప్రజల అదృష్టం. అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే రామకృష్ణ గారు లాంటి నాయకుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. అభిప్రాయం ఏంటంటే కొంతల రామకృష్ణ గారు జనసేన తరపున పోటీ చేస్తున్న వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పోటీ చేసిన భరత్ గారికి చాలా వ్యత్యాసం ఉంది. రామకృష్ణ గారు చాలా అనుభవజ్ఞులు. గతంలో రాజశేఖర టైంలో 3 మినిస్టర్లు అత్యధికమైన మినిస్టర్లు చేసిన వ్యక్తి అయిన నిస్వార్థంతో పార్టీతో చేశాడు. పార్లమెంటు నాయకుడి పార్లమెంట్ చేశాడు. పార్లమెంట్ అందరికీ నాయకత్వం వహించాడు. రాజశేఖర టైంలో నిస్వార్థ జీవితం ఆయన కొన్నాళ్ళ పాటు నాయకత్వం చేస్తూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ తర్వాత కొన్నాళ్ళు ఇంకెందుకులే ఈ రాజకీయంతో మనం నప్పలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎంతో చాలా అనుబంధం ఉన్న ఆ కుటుంబంతో. కానీ ఆయనకి మనస్పర్ధ నప్పక ఆయన 10 సంవత్సరాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఎటు తేల్చకుండా, ఎటు వెళ్ళకుండా, ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఆయన ఏదో ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఎక్కడికో పోతుంది, దీన్ని ఏదో గాడిలో పెట్టాలన్న భావంతో ఆయన ముందుకొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ ఇవాళ కార్యకర్తలు నాకు సీటు కావాలని చెప్పేసి నాయకులు ఇళ్ళకి వెళ్తారు. కానీ రామకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ అంత పెద్ద నాయకుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నీకు సీట్ ఇస్తాం, మేము నిలబడండి, మీకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతాం అని బలత్కారంగా ఆయనకి సీట్ ఇచ్చి నిలబెట్టి ఈ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని ఓ దారిలో మీరు పెట్టాలనే ఉద్దేశంతో ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. అంచేత తప్పకుండా వ్యక్తి చాలా ఉత్తమమైనడు, నవ్వుతూ ఎవరికి ఉపకారం చేయకపోయినా అపకారం కూడా చేయరు, అంతవరకు వాస్తవం. గతంలో మా అనుభవంలో మేము చెప్తున్నాం. నేను ఈ 40 సంవత్సరాలు బట్టి ఇంచుమించు పార్టీలో ఎన్టీ రామారావు అభిమానులు మేము. ఎన్టీ రామారావు అంటే మాకు దైవే ప్రాణం. ఎన్టీ రామారావు అభిమానులు తెలుగుదేశం పార్టీ తరపుని మొదటి వీరభద్ర గారు 4 పీరియడ్ చేసిన ఆయనతో పాటే కలిసి పనిచేసాం.
ఎప్పుడూ తెలుగుదేశంతో మేము పనిచేసాం. ఇవాళ కూడా తెలుగుదేశం కూటమితో కూడా పనిచేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా పోటీ చేస్తున్నారు, దానికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చారు. ఇక్కడ మరి కొంతల రామకృష్ణ గారికి వెళ్ళడానికి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నా కృషి చేస్తారు? అంతా కలిపే కృషి చేస్తున్నారు. అందరూ జనసేన సైనికులు కూడా ఎక్కువ కృషి చేస్తున్నారు. బీజేపీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ, ఇక్కడ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. మరి టీడీపీ వాళ్ళ సంగతి? టీడీపీ తిరగలేదు. టీడీపీ లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరు లేరు కదా. టీడీపీ ఏకపక్షంగా నాగదేశం అవనివ్వండి, లేకపోతే మన పీల గోవింద సత్యనారాయణ గారు అవనివ్వండి, దాడి వీరభద్ర గారు అవనివ్వండి, జయవీర్ అవనివ్వండి, రత్నాకర్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఏకముడిగా వానికి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు కూడా. వాస్తవంగా మాట్లాడాలంటే 100% రామకృష్ణ గారే వస్తారు. ఎందుకంటే స్థానికంగా ఆయన ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒక మినిస్టర్ హోదాలో ఆయన వాణిజ్య పనుల శాఖ మంత్రిగా అనకాపల్లికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఆల్రెడీ కొత్తగా అవకాశం ఇవ్వమని వచ్చిన అమర్నాథ్కి అవకాశం ఇస్తే ఆయన అనకాపల్లిని పట్టించుకోకుండా ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన గాజువాకి వెళ్ళి ఎక్కడ కబుర్లు అక్కడ చెప్తున్నారు. అలాగే 10 సంవత్సరాల నుంచి అనకాపల్లి ఊరు వాడ తెలియకుండా ఎక్కడో బయట దేశాలు వెళ్ళి ఒక బిజినెస్ నిమిత్తం వెళ్ళి ఆయన వ్యాపారాలు సంపాదనకి పరిమితమైన ఈ భరత్ అనే వ్యక్తి ఈరోజు ఈ అనకాపల్లి వచ్చి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. ప్రజలందరికీ ఆల్రెడీ ఒక ఏంటంటే ఒక స్థానికంగా డెవలప్మెంట్ చేసినటువంటి మన రామకృష్ణ గారికి ఒక అవకాశం ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. రేపు రానున్న రోజుల్లో భారీ మెజార్టీతో రామకృష్ణ గారికి గెలవనున్నారు. మరి ప్రతి రైతుకి కావాల్సింది నీరు. ఆ నీరు సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారంటారు రామకృష్ణ గారు? చేస్తారు తప్పనిసరిగా. ఆయన ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవం, చాలా డెవలప్మెంట్ చేసిన అనుభవం కూడా ఆయన చాలా ఎక్కువ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అలాగే గత 5 సంవత్సరాల్లో జనాలకి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చుకోలేదన్న విషయం జనాలందరికీ అర్థమవుతుంది. జనాలకు కూడా ఒక అవకాశం ఇస్తే రాష్ట్రం, పేద ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా నడుస్తారని అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి 100% పైన చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అనకాపల్లిలో కొంతల రామకృష్ణ గారు వస్తారు, అలాగే పైన మోడీ గారు వస్తారు, ఇక్కడ సీఎం రమేష్ గారు వస్తారు. అలాగే కొనతల రామకృష్ణ గారు ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి 100%. ఎందుకంటే ఆయన రాజకీయాన్ని వదిలేసి 10 సంవత్సరాలు అయింది, కానీ ఈ రోజుకి కూడా మన అనకాపల్లి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదైతే డెవలప్మెంట్ చేశారో శిలాపాలకాల మీద ఇప్పటికీ పేర్లు కనబడుతున్నాయి. నాయకులు సంవత్సరాలు తరాలు మారాయి, కానీ రామకృష్ణ గారు చేసిన పనులన్నీ కూడా ఈరోజు మన అందరి కాళ్ళ మీద కనబడుతున్నాయి. దానివల్ల ఏంటంటే రామకృష్ణ గారు చేసిన అభివృద్ధి పనులు ఈ రోజుకే కనబడుతున్నాయి. ఈరోజు మనం చూస్తే అనకాపల్లి మెయిన్ రోడ్డు ఈరోజు ఇంత వెడల్పు అయ్యి, ఇంత డెవలప్మెంట్ అయ్యి అనకాపల్లి ఇంత మహాన సిటీలా కనబడుతుందంటే అది రామకృష్ణ గారు కృషి చేసి, రామకృష్ణ గారు ఓడిపోతారని తెలిసి కూడా ఆయన మెయిన్ రోడ్డు డెవలప్మెంట్ చేయడానికి ఆయన కృషి చేసి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం డెవలప్మెంట్ చేయడం వల్ల రామకృష్ణ గారికి జనాల నుంచి చేదు అనుభూతి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈరోజు రామకృష్ణ గారు చేసిన డెవలప్మెంట్లు అన్నీ చూసి ఈరోజు మళ్ళీ రామకృష్ణ గారికి మంచి అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపిద్దామని జనం అందరూ సిద్ధమై ఉన్నారు. మరి ప్రతి ఒక్క యువతకి కావాల్సింది విద్య, ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి ఏమైనా కల్పిస్తారంటారా? వస్తుందండి 100%. మొన్న సీఎం రమేష్ గారు కూడా చెప్పడం జరిగింది, మంచి ఈ డెవలప్మెంట్ చేసి కంపెనీలు అన్నీ తీసుకొస్తానన్నారు. రాజకీయం అంటే సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ రెండు ఉంటాయి. వైఎస్ఆర్ పార్టీ ఏంటంటే జనాల్ని బానిసలు చేసుకొని ఏదో సంక్షేమ పథకాలు డబ్బులు పంచారు తప్ప డెవలప్మెంట్ అన్నది ఏమీ చేయలేదు. మా దౌర్భాగ్య పరిస్థితి ఇండస్ట్రియల్ మినిస్టర్ వచ్చినా సరే అనకాపల్లి జిల్లా అయ్యిందని ఆనందం తప్ప ఎటువంటి డెవలప్మెంట్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి అయిపోయింది. మనం ఇటువైపు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ₹2, ₹3 సూది కూడా బయటే కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. 100 పడగల హాస్పిటల్ అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఈ జనాలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కావున ఈ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలంగాణలో ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక డిగ్రీ చదువుకున్న విద్యార్థి ఒక హైదరాబాద్ వెళ్తే 60,000 70,000 సంపాదించుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇండస్ట్రియల్ ఎంతో డెవలప్మెంట్ చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ జనాలకి ఉపాధి వస్తుంది, గవర్నమెంట్కి ఎంతో కొంత ఇన్కమ్ కూడా వస్తుంది. అలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఒక 5 సంవత్సరాల అధికారం ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారు. రాజధాని ఫస్ట్ ఆయన రాజధానిని డెవలప్మెంట్ చేసి, రాజధాని నిర్మించి, మంచి ఉపాధి కల్పించి, ఇండస్ట్రియల్ ఓపెన్ చేసి ఒక 10 సంవత్సరాల టర్మ్లో ఆయన అందాలపల్లి అనకాపల్లిగా తయారవుతుంది. అలాగే అందమైన రాజధాని మన విజయవాడ, మంగళగిరి చుట్టుపక్కల మొత్తం పరిసరాలన్నీ డెవలప్మెంట్ అయ్యి ప్రజలందరికీ కూడా ఉపాధి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అన్నీ కూడా కల్పించి అన్ని రకాల రంగాల వారు ఒక స్థాయి మెట్టి ఎదిగే విధంగా తయారవుతుందని ఊహిస్తున్నాం. యాక్చువల్గా అయితే మేము కోరుకుంటున్నది కొంతల రామకృష్ణ గారిని కోరుకుంటున్నాం. భర్త గారు ఏంటంటే ఫస్ట్ నుంచున్నా సరే ఆయన ఏమీ లేదు,
కొంతల రామకృష్ణ గత 5 సంవత్సరాలు దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి మంత్రులు 3 చేశారు ఆయన. ఏంటంటే మళ్ళీ ఆయన్నే జనాలు కోరుకుంటున్నారు. ఏంటంటే మంచి వ్యక్తి, మచ్చలేని మనిషి కొంతల రామకృష్ణ గారు. అలాగని కూటమితో వచ్చారు కాబట్టి చాలా మాకు మంచి జరుగుతుందని మేము ఎన్నో రకాలుగా కొంతల రామకృష్ణ గారిని ఎన్నుకోవడానికి మేము జనాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కానీ కొన్ని ఎన్నో పార్టీలు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టి జనాలు తీసుకొస్తున్నారు. కొంతల రామకృష్ణ గారికి అయితే స్వచ్ఛందంగా జనాలు పాల్గొంటున్నారు. ప్రచారంలో కానివ్వండి, ఆయన పిలిపి ఇవ్వగానే వెంటనే పాల్గొంటున్నారు. మరి గత 5 సంవత్సరాలుగా ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ యొక్క అనకాపల్లి నియోజకవర్గం? గత 5 సంవత్సరాల నుంచి అంటే మాకు అభివృద్ధి అన్నది ఏమీ లేదండి. జగన్ వచ్చిన దగ్గర నుంచి మన ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు ఈయన మన అమర్నాథ్ గారు. ఒక శిలాపలకం అన్నదే లేదు, ఒక రోడ్డు వేసిందే లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం అంటే ఏమీ లేదండి. జగన్ పథకాలు ఎత్తున్నారు తీసుకున్నాను. దేనికంటే జగన్ పథకాలు ఇన్నాళ్ళ మా చిన్నతనంలో అయితే తండ్రి కష్టపడేవాడు, ఇంట్లో నలుగురు ఒకరు కష్టపడేవారు, 8 తినేవారు ఇంట్లో మా చిన్నతనంలో. ఇప్పుడు ఏంటంటే కాలం మారేది కూడా ఇంట్లో అందరూ పని చేస్తున్నారు. తండ్రి, తల్లి, పిల్లలు అందరూ పని చేస్తున్నారు. అంత రాబడి ఉండగా ఈ జగన్ పార్టీ పథకాలు ఎందుకంటే దేనికి పనికి వచ్చినాయి, దేనికి అభివృద్ధి కాదు. యాక్చువల్ అంటే ఆయన కుర్చీ కోసమే ఈ పథకాలు, అంతే తప్ప మన రాష్ట్రం ఏది, మనం ఒక అద్దెంట్లో ఉంటున్నట్టే మ్యాక్సిమం. మనకు రాజధాని అంటే ఏమీ లేదు. మన రాజధాని మనం ఏడు చెప్పుకుంటాం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరో చేసి ఉండరు. కంప్యూటర్ యుగం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదండి? అది మరి ఉద్యోగ అవకాశాలు యువతకి ఏమైనా కల్పిస్తారంటారా రామకృష్ణ గారు? ఉంటాయండి, రాకపోవడం లేదు. మహానుభావుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారండి. ఆయన టైంలో ఆయన పెట్టి జగన్ గారికి ఓటేశారు. యాక్చువల్గా అంటే ఉద్యోగ అవకాశాలు అంటే రాజశేఖర మహానుభావుడు అండి. ఎన్నాళ్ళు ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఉండేవి కాదు. అలాంటిది మన అస్తాపురం బ్రాండెక్స్ కంపెనీ వచ్చి కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఆయన చూసి జగన్ గారికి ఓటేశారు, లేకపోతే ఎవడో ఓటేయరండి. ఒక్క చాయిస్ అన్నారు. ఒక్క చాయిస్ అంటే వాళ్ళ నాన్న చేస్తారేమో అని చెప్పి జగన్ గారికి ఓటేశారు, లేకపోతే వేయరు. రామకృష్ణ గారు వచ్చారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్న ఉంది కాబట్టి, మా తర్వాత బీజేపీ రమేష్ గారు ఉన్నారు కాబట్టి అవకాశాలు ఉంటాయి, లేకపోవడం ఏమి ఉండదు. మరి ప్రతి రైతుకు నీళ్ళు అవసరం. ఆ నీళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారంటారా? కొంతల రామకృష్ణ అంటే ఒక ఉద్యమ నాయకుడు అండి. అంటే ఆయన ఎప్పుడూ పోలవరం గురించి, మన తుంపాల షుగర్ ఫ్యాక్టరీల గురించి, తుంపాలు కాకపోయినా ఇతర షుగర్ ఫ్యాక్టరీల గురించి ఆయన పోరాటం ఉద్యమ నాయకుడు. ఆయన ఏ నాయకుడన్నా ఆయన అడిగింది చేయవలసిందే ఉంటుంది, లేకపోవడం ఏం లేదు. వాటర్ సమస్య లేకుండా ఉంటుంది, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు ఏంటంటే వాటర్ ఎవరికిస్తాడండి? వాటర్ ఏమీ లేదు. కొంతల రామకృష్ణ గారు ప్రజల మధ్యకు వచ్చి పరిష్కరిస్తారంటారు సమస్యలు? ఉంటుందండి. కొంతల రామకృష్ణ మంచి మనిషి కాబట్టి ఉంటాయి, పరిష్కరించడం కానీ చేస్తే ఆయనతో పాటు మన పేలా గోవింద్ గారు ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి జరుగుతుంది. ఆయన ఇప్పుడు కొంతల రామకృష్ణతో పాటు గోవింద్ గారు తిరుగుతున్నారు. ఆదరణ ఈ ధరణ మాత్రం చాలా బాగుంటుంది. మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పోటీ చేస్తున్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. అలాగే ఇక్కడ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఓట్లు వేస్తారంటారా? వేస్తారండి. ఎన్నాళ్ళ బట్టి నేను చిన్నప్పటి నుంచి ఒక 30-40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసినా ఓటేసిన దాఖలు లేవు. ఇప్పుడు బీజేపీ జెండా ఎగిరిందంటే కూటమి వల్ల బీజేపీ జెండా ఎగురుతుంది, అలాంటిది ఏమి ఉండదు, ఎగురుతుంది. బ్రహ్మాండంగా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ మద్దతు కాబట్టి బీజేపీ జెండా ఎగురుతుంది ఈసారి. అవును కదండి? జనసేన మెయిన్ దానివల్ల మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, అలాంటిది ఏం లేదు. కూటమి మాత్రం విజయం నారా చంద్రబాబు నాయుడు సీఎం గ్యారంటీ. మరి ఏమైనా మెజారిటీ వస్తుంది అంటారా కొంతల రామకృష్ణ గారికి? మెజార్టీ ఉంటుందండి, లేకపోవడం లేదు. భర్త వెనకాల ఎవరో మ్యాక్సిమం తిరగట్లేదు. ఏంటంటే కొంతల రామకృష్ణ గారు పిలిపిస్తే మాత్రం జనాలు వచ్చి పడిపోతున్నారు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మరి సరే ఓటు ఎటేద్దాం అనుకుంటున్నారు? ఓటు మన కొంతల రామకృష్ణ. నాది యాక్చువల్గా అయితే ఎలమంచి నియోజకవర్గం. అనకాపల్లి గురించి మాట్లాడడం కొంతల రామకృష్ణ మంచితనం కాబట్టి నేను ఇలా మాట్లాడుకుంటున్నాను. అక్కడ మా ఎలమంచి నియోజకవర్గం సుందర విజయ్ కుమార్ కూడా బాగుంటుంది. కన్నబాబు రాజు గారు కదా ఏమి లేదండి. మరి అయితే ఈసారి సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు, ఎంపీగా ఎవరు కావాలనుకుంటున్నారు, అలాగే ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? అనకాపల్లి ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ గారండి, ఎంపీగా మన సీఎం రమేష్ గారండి, మీదనే సీఎంగా చంద్రబాబు నాయుడు గారండి. అనకాపల్లి కొంతల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. 2004లో మెయిన్ రోడ్ కొట్టింది రామకృష్ణ గారే. ఇటు వెళ్తే అటు రావడానికి అవకాశం లేదు, అసలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ టైంలో ఏ నాయకుడు కూడా డేరింగ్ చేసి మెయిన్ రోడ్ కొట్టడానికి అసలు ఇష్టపడలేదు. ఎందువల్లంటే ఓట్లు పోతాయని. కానీ రామకృష్ణ గారు ప్రజా శ్రేయస్సే తన లక్ష్యంగా పెట్టుకొని మెయిన్ రోడ్ కొట్టారు. మెయిన్ రోడ్ కొట్టడం వల్ల ఈరోజు ట్రాఫిక్ లేకుండా ప్రతి మనిషి కూడా వెళ్ళడానికి రావడానికి చాలా అవకాశం ఉంది. రెండో విషయం, ఈరోజు మళ్ళీ 2004లో పోటీ చేసిన రామకృష్ణ గారు 2024లోకి వచ్చారు. 2024కి వచ్చిన విషయం ఎవరికి తెలియదు, లక్కీ నెంబర్ అది. మళ్ళీ ఈరోజు పెరుగుబతులు పెండింగ్ ఉంది.
ఈరోజు ఈ పెరుగు బజారు కూడా రామకృష్ణ గారి వల్లే అభివృద్ధి అవుతుంది. పక్కాకి ఈ రోడ్ల అభివృద్ధి కానీ అనకాపల్లి అభివృద్ధి కానీ ఏదైనా జరగడం రామకృష్ణ గారే. ఇంకోటి కార్మికుల తరపు నుంచి నేను చెప్పదలుచుకుంటే 2004లో ఆయన గెలిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో సైకిల్ ఇచ్చారు అందరికీ కూడా. ఈ మేస్త్రులు పనిచేసే అందరికీ కూడా పెద్ద సైకిల్ ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం వాటర్ ట్యాంక్తో నీళ్ళు పెట్టిన నాయకుడు ఒకరు లేడు ఇక్కడ. వచ్చినప్పుడల్లా ఏదో హామీలు చెప్పడం, షెడ్లు వేస్తాం, అది ఇది చెప్పడం, ఏదో చెప్తున్నారు సొలుకబుర్లన్నీ. కానీ కార్మికులను పట్టించుకున్న నాయకుడు అయితే ఒకరు లేరు. ఖచ్చితంగా రామకృష్ణ అభివృద్ధి చేయగలడు. రాజకీయంలో ఆయనకు అనుభవం ఉంది. రెండోది ఏంటంటే మంత్రిగా చేశాడు ఆయన. 3 మంత్రులు చేసినా సరే ఏం సంపాదించుకున్నది అయితే ఏం లేదు ఆయన. అభివృద్ధి తప్పకుండా చేస్తాడు ఆయన. ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ఇక్కడ చేస్తాడంటే చేయడు. ఆయనకి రాజకీయం గురించి అవగాహన లేదు మిగతా వాళ్ళకి. రామకృష్ణ గారు అయితే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి అనకాపల్లి చేయగలడు. ఆయన మంత్రివర్య చేశాడు. అభివృద్ధి చేయడానికి కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. మా కార్మికులు కూడా అప్పటి నుంచి ఇప్పుడు చూసినోడు ఎవ్వడో లేడు. ఇసుక ప్రభుత్వంలోనూ కూడా చాలా అవకతవకలు జరిగాయి. పనులు కూడా లేవు. కార్మికులందరూ చూపించండి ఒకసారి. వీళ్ళందరూ కూడా చాలా బాధలు పడ్డారు. ఇసుకలు లేక, చాలా పనులు లేక ఈ చెట్టు కిందలాగా. కనీసం మధ్యాహ్నం భోజనం అన్న క్యాంటీన్ ఉండేది. పనులు లేనప్పుడు వెళ్ళి తినడం ఏదో జరిగేది. ఇప్పుడు అది లేదు. కొన్ని జగన్ వచ్చిన తర్వాత జగన్ పరిపాలన ఆ క్యాంటీన్ రన్ చేస్తే పేరు మార్చి బాగుండు. ఆ క్యాంటీన్ లేదు. ఆ ప్రభుత్వం మారిపోయింది. పథకాలు కూడా లేవు. కార్మికులకు అందవలసిన నిధులు కానీ ఏవీ దక్కలేదు. పని చేస్తే డబ్బులతో తినడం, లేదా ఆకలి దగ్గర చెట్టు కింద వెళ్ళడం. మరి ప్రతి రైతుకి కావాల్సిన నీరు సమస్య ఏమైనా తీరుస్తారంటారు రామకృష్ణ గారు? రామకృష్ణ గారు వస్తారంటే ప్రభుత్వం పైతే మరి ఆయన అనుకున్న ఆయన వస్తే అవుతుంది. మరి ఈయన ఇక్కడ వచ్చి ఆ పైన అది లేకపోతే మరి ఈయన చేయగలడు కానీ అంతవరకు ఆయన చేయలేడు. ఈ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా రామకృష్ణ గారు చేయగలడు. మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటారా? ఏమో చెప్పలేము. అది ఏమైనా అవకాశం ఉంటే పై ప్రభుత్వం వాళ్ళది వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఏమైనా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేనట్టే. ఈ నీ చేతిలో ఏం చేయగలడు? పైన బాస్ ఉంటాడు కదా. మరి అక్కడ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ కొనతల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమైనా ఓట్లు వేసి గెలిపిస్తారంటారా? కొనతల రామకృష్ణ ప్రభుత్వం అయితే మంచిదే. ఆయన అప్పుడు చేసాడు, ఇప్పుడు చేయగలడని నాకు నమ్మకం ఉంది. రెండోది ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో పథకాలు కొంతవరకు బాగున్నాయి. జగన్ దాంట్లో కూడా బాగలేదు అనలేదు. కానీ 2 ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాలు నిండగానే ఒక పథకం వచ్చింది. పెళ్లి వయసుకి 18 సంవత్సరాలకి ఏదో 1,00,000 ఎంతో డిపాజిట్ డబ్బులు అందేవి. ఇప్పుడు ఆ పథకం జగన్ మిగతా పథకాలు చేస్తాడు, ఆ పథకం లేదు. అయితే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మాత్రం మాలాంటి వాళ్ళకి కొద్దిగా మంచిగా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. మరి ఈసారి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారా? 100% కొనతల రామకృష్ణ చూడవలసిన లేదు. ఎందువల్లంటే ఆయన అనుభవం ఉన్న సీనియారిటీ రాజకీయ నాయకుడు. అందులో ఏంటంటే గ్లాస్ ఓట్లు ప్లస్ టీడీపీ ఓట్లు ప్లస్ బీజేపీ ఓట్లు ముగ్గురు పట్టుకున్న బలం ఒకలా ఉంటుంది, ఒంటి బలం ఒకలా ఉంటుంది. కొనతల రామకృష్ణ ఖచ్చితంగా ఎమ్మెల్యే కాదు, పై ప్రభుత్వం వస్తే మినిస్టర్ కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా. వ్యక్తిగతంగా మంచివారు, చాలా మంచివాడు. ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్. రెండోది ఏంటంటే ఇక్కడికి మన కళ్యాణ మండపంలోకి నేను వచ్చాడు, చుట్టుపక్కలకు వస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడు, మాలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, పలకరిస్తున్నాడు. పెద్దగా ఏమీ ఇబ్బంది ఏం లేదు మాకైతే. రామకృష్ణ గారు తప్పకుండా రావాలి అనకాపల్లి. మేము ఓట్లు ఖచ్చితంగా వేస్తాం. కార్మికులు కాదు, మిగతా వాళ్ళని అడగండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్ పరిపాలన వల్ల కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి. కార్మికులకి ఏ పథకం లేదు. మెయిన్ మిగతా వాళ్ళు పని చేసుకున్నాడు. ఇప్పుడు ఆటో కూడా ఎలాగెళ్తా డబ్బులు ఇస్తున్నాడు. ఆడ ఎలాగెళ్తా డబ్బులు వస్తాయి. గాడికి ఎందుకు డబ్బులు ఇవ్వడం? ఏ పని లేనప్పుడు డబ్బులు ఇవ్వాలి. మాకు ఏవి డబ్బులు లేవు, ఏ పథకాలు లేవు, మాకు లబ్ధి లేదు. అసలు ఏ పథకం కూడా మాకు అమలు అవ్వట్లేదు. కార్మికుడికి ఒక 10 రూపాయలు ఇచ్చినోడు డబ్బులు లేడు. పని చేసుకుంటే తినాలి, ఊరుకోవడం. అయితే ఈసారి ఓటేటేద్దాం అనుకుంటున్నాను. ఓటు పక్కగా అయితే పవన్ కళ్యాణ్కి తప్పకుండా ఈసారి గ్లాస్ ఖచ్చితంగా వేస్తాం. గ్లాసు ఎవరిని నుంచో పెట్టినా సరే పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు. 10 సంవత్సరాలు పార్టీ నడపడం ఆషామాషి విషయం కాదు. ఈరోజు పిల్ల పెంచడమే కష్టం. అటువంటి 10 సంవత్సరాలు అంటే పార్టీని అలా రన్ చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినప్పుడు 2014లోనే మంత్రి పదవి ఇస్తానది వద్దని ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆశించి ఆయన కాదు. ఆయన ఖచ్చితంగా కూడా ప్రజలకు మేలు చేసే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మంచిదే. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్కి మద్దతు మేము తప్పకుండా ఇస్తాం. మరి ఇక్కడ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా, అతను కూడా ఆశించే మనిషా? ఏం ఇప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు మేము ఉన్నాం, పనికి వెళ్తాం, ఇంకో మనిషిని తీసుకెళ్ళినప్పుడు అదే 10 వరకు ఆశిస్తాం. ఆ మాత్రం పర్లేదు. మనిషికి చేయాలి ఇతరులకి ఏదైనా సేవ. అయితే ఆ విషయంలో రామకృష్ణ గారు చేయగలరు. ఎంతో ఆశించుకుంటూ ఎవరు ఉంటారు, ఎవరు కూడా ఆశిస్తారు. ఆశించినా సరే కార్మికులకి ఖచ్చితంగా రామకృష్ణ గారు ఏదో చేస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మాకు ఎమ్మెల్యేగా రామకృష్ణ గారు వస్తే బాగుంది అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం అది అమర్నాథ్ గారు చేసింది ఏమీ లేదు. మనకు రామకృష్ణ గారు వస్తే కొద్దిగా అనకాపల్లి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి ఏం జరగలేదు? అసలు ఏం జరగలేదన్న. యువతకి అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. మెయిన్ రెస్పాన్సిబిలిటీ అసలు చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది పడాల్సిన అనకాపల్లిలో ఉంది. అసలు మెయిన్ ఏంటంటే మనకి రామకృష్ణ గారు వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు 2000 అంతకుముందు రామకృష్ణ గారే మనకి మెయిన్ రోడ్డు విస్తరణ కానీ ఏమైనా రామకృష్ణ గారే చేశారు. ఈ అమర్నాథ్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. అసలు మాకు మ్యాక్సిమం రామకృష్ణ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి
గత 5 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే గారు అసలు ఏం ఉద్యోగ అవకాశాలు కానీ, స్త్రీలకి ఏమైనా సరే సమస్యలు కానీ, ఊరి సమస్యలు కానీ పరిష్కరించింది లేదా? అంటే ఇప్పుడు ఇస్తున్నారంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, కానీ ఇచ్చి మన దగ్గరే మళ్ళీ రిటర్న్ తీసుకునేలాగా ఉంటే పథకాలు ఇచ్చి సుఖమే లేదు కదా. ఇప్పుడు కరెంట్ బిల్ ఉంది, మామూలు రైస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నార్మలే. అవి ఇచ్చి మనకి ఇస్తున్నట్టు ఇస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. అసలు ఇచ్చి సుఖమే లేదు కదా. ఇప్పుడు ఇల్లు కూడా లేని పేదవాడికి పెట్టండి పర్లేదు, ఉన్నోడికి ఇచ్చి పేదవాడికి లేకుండా చేసుకుంటే అవి కొద్దిగా కరెక్ట్ కాదు. అవి ఏంటంటే కొంతమందికి వస్తున్నాయి పథకాలు, కొంతమందికి రావట్లేదు. ఇప్పుడు కరెంట్ బిల్లు 3000 వచ్చిందంటే పెన్షన్ కట్ చేసేస్తున్నారు. కరెంట్ బిల్లు పెంచింది మీరే, కట్ చేసింది మీరే. అలాంటప్పుడు పథకాలు పెట్టమని ఎవరు చెప్పారు? ఆ పథకాలు వచ్చింది ఏదంటే ఇప్పుడు మనకి రామకృష్ణ గారు వచ్చి కూటమి అభ్యర్థులకు వస్తే మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. నేనైతే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చూసాను, వైఎస్ఆర్ నుంచి ఏ అభివృద్ధి లేదు. ఇప్పుడు కొంతల రామకృష్ణ గారు వస్తారని చూస్తున్నాం. మాకు ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా భవిష్యత్తులో చూడాలనుకుంటున్నాం, అతను గెలవాలని. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి ఏమీ జరగలేదండి. అభివృద్ధి అంటే జనాలకి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఆ జనాలు చూసి దాన్ని బట్టి భారీ మెజారిటీతో గెలిపిస్తారని చూస్తున్నాం. కొంతల రామకృష్ణ గారు గెలిస్తే మరి ఒకవేళ కొంతల రామకృష్ణ గారు గెలిచినట్టయితే అభివృద్ధి చేస్తారంటారా? నమ్మకం ఉందన్న చేస్తారని. మరి ఉద్యోగ అవకాశాలు యువతకి ఆదుకుంటారంటారా? ఆదుకోండి కంపల్సరీ. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఏ అభివృద్ధి లేదు. ఇప్పుడు రామకృష్ణ గారు గెలుస్తారని ఆ నమ్మకం ఉంది. మరి ఇక్కడ బీజేపీ ఓట్లు కానీ, అలాగే టీడీపీ ఓట్లు కానీ రామకృష్ణ గారు పడే అవకాశం ఉందంటారా? కంపల్సరీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఇప్పుడు. ఆ 3 పార్టీల ఓట్లు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. మెజారిటీ వస్తుంది అంటారా? వస్తుంది కంపల్సరీ. అయితే కొంతల రామకృష్ణ గారు వస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. ఆయన పూర్వం నుంచి కొంతల రామకృష్ణ గారు నాయకత్వంలో ఉండి ఆయన పాలన చేసిన వ్యక్తి. భర్త గారు అన్నది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు వైసీపీలో. ప్రస్తుతానికి మన అనకాపల్లి జిల్లాకి మాత్రం భర్త గారి పేరు మాత్రం ఫస్ట్ టైం వినిపిస్తుంది. కాకపోతే కొంతల రామకృష్ణ పూర్వంగా కూడా చేసి ఉన్నారు కాబట్టి కొంతల రామకృష్ణ గారు వస్తే కొంచెం అభివృద్ధి చెందడానికి బాగుంటుందని మా అభిప్రాయం. వ్యక్తిగతంగా ఎటువంటి వారండి? వ్యక్తిగతంగా రామకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడైనా సరే లేని వ్యక్తి గురించి చూసే వ్యక్తిత్వం కానీ ఉన్న వాళ్ళ గురించి ఆదరించేది కాదు. పనులు చేయడానికి కానీ లేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్తే రెస్పాండ్ అయ్యే పర్సన్ కొంత రామకృష్ణ గారు. మరి గత 5 సంవత్సరాలుగా అనకాపల్లి నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందింది? అభివృద్ధి చెందడం అంటే అందరూ చూస్తుంటే తెలియదే లేదు. ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి, కానీ అభివృద్ధి చెందినట్టు ఏం కనిపించలేదు. ఒకవేళ రామకృష్ణ గారు గెలిచినట్లయితే అభివృద్ధి ఏమైనా చేస్తారా? డెఫినెట్గా. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి కదా రామకృష్ణ గారి గురించి. అంటే ఇప్పుడు జనసేనలోకి వచ్చారని చెప్పేసి కాకుండా ఆయన పూర్వం కూడా ఉన్నారు కాబట్టి, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఎంపీగా చేసి ఆయన చెందినవి చాలా ఉన్నాయి. మంచి పనులు చేసి ఉన్నారు కాబట్టి ఆయన వస్తే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆయన హయాంలో అభివృద్ధి చెందినవి కూడా ఉన్నాయి ఇంతకుముందు పూర్వం. మరి ప్రతి రైతుకి నీరు అవసరం, ఆ నీరు సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారంటారు? షూర్గా. ఎందుకంటే చేశారు కదా ఆయన. చేయలేని వ్యక్తి అయితే మనం బాధపడాలి, చేసిన వ్యక్తి ఉన్నందుకు మనం బాధపడే అవసరం లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? షూర్గా. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చాలామంది యువతకి ఉద్యోగాలు వచ్చాయి కదా, చాలామందికి వచ్చాయి, లేకపోవడం ఏం లేదు. ఒకవేళ సీఎంగా మళ్ళీ జగన్ గారు ఏమైనా గెలిచినట్లయితే రాష్ట్ర పరిస్థితి ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏముందండి, కొంచెం ఎండలు గట్టిగా కాస్తున్నాయి. ఈ ఎండాకాలం పోయా కూడా ఇంకొంచెం గట్టిగా ఉంటుంది మనకి వేడి. అదే ఇప్పుడు మన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. అలాగే ఇక్కడ రామకృష్ణ గారు అనకాపల్లిలో గెలవడానికి బీజేపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ ఓట్లు వేస్తారంటారు గెలిపించడానికి? షూర్గా. జనసేనకైతే తిరుగులేదండి ఇక్కడ మన అనకాపల్లి. ఎలాంటి పరిస్థితులు చూసుకున్నా కానీ జనసేన మాత్రం ముందంజలోనే ఉంది. టీడీపీ కానివ్వండి, జనసేన కానీ ముందంజలోకే ఉంది. మరి ఏమైనా మెజార్టీ వస్తుంది అంటారా? ష్యూర్గా. మన అనకాపల్లి జిల్లాలో మాత్రం ఈసారి దూసుకుపోవడానికి జనసేనే ఉంది. ఈసారి ఓటు ఏడాదేద్దాం అనుకుంటున్నాం. మేమైతే స్టార్టింగ్ నుంచి జనసేనండి. పూర్వం కూడా మేము జనసేనకి సపోర్ట్ చేసాం, ఈసారి కూడా మేము జనసేనకి సపోర్ట్ చేస్తాం. కొంతల రామకృష్ణ గారు కావాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఆయన వస్తే మాకు అనకాపల్లి అభివృద్ధి చెందుద్ది, ఆయన వస్తే మాకు కూడా బాగుంటుందనే ఆలోచనతో మేము ఉన్నాం. గత 5 సంవత్సరాలకి ఏమైనా అభివృద్ధి చెందిందా? మరి అభివృద్ధి ఏం చేయలేదు సార్. 5 సంవత్సరాల నుంచి కూడా ఏం అభివృద్ధి అవ్వలేదు. ఎలా ఉందో అలాగే ఉంది. గతంలో పిల్లా గోవింద్ గారు చేసిన రోడ్లు అయ్యే తప్ప ఇప్పుడైతే ఏం చేయలేదు. మళ్ళీ రామకృష్ణ గారు వస్తే మాత్రం బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం. వ్యక్తిగతంగా రామకృష్ణ గారు ఎటువంటి వారు? చాలా మంచివాడు అండి. అందరూ జనాల్లో కలిసిపోతారు. సో ఎవరినైనా ఆప్యాయతగా పలకరిస్తారు. ఆ మనస్తత్వం ఉన్న మనిషి. అతను వస్తే మాకు కూడా బాగుంటుందన్న ఆలోచనతో మేము ఉన్నాం. మరి ప్రతి రైతుకి కావాల్సింది నీరు.
నీరు సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారంటారు? నీరు అన్ని ఆయన వస్తే ఇంకా అన్ని సమస్యలు పరిష్కరిస్తారు. అది మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కంపెనీలు కూడా తెప్పిస్తారు. ఆ ఆలోచనతో మేము ఉన్నాం, చేస్తారన్న నమ్మకంతో ఉన్నాం మేమైతే. అది మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పోటీ చేస్తున్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అలాగే మరి ఇక్కడ కొంతల రామకృష్ణ గారు గెలవడానికి బీజేపీ ప్రజలు అలాగే టీడీపీ ప్రజలు ఏమైనా ఓటేసి గెలిపిస్తారంటారా? ఓట్లు అటు వేస్తారంటారా? ఖచ్చితంగా రామకృష్ణ గారు వస్తారండి. అక్కడ సీఎం రమేష్ గారు అయితే ఎంపీ అవుతారు 100%. మీరు అభిమానంతో చెప్తున్నారు లేదా పక్కాగా ఓటు వేసి గెలిపిద్దాం? ఓటేసే గెలిపిస్తాం, అభిమానంతో ఏం కాదు, ఖచ్చితంగా ఓటేసే మేము గెలిపిస్తాం. అనకాపల్లి డెవలప్మెంట్ అవుతుందంటే కారణం ఏంటంటే గతంలో కొనతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే 3 మినిస్టర్లుగా ఉన్నప్పుడు అనకాపల్లి డెవలప్మెంట్ చేశారు. అలాగే అనివార్య హాస్పిటల్ కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టుల వర్కులు కానీ రామకృష్ణ గారు వల్ల జరిగింది. అలాగే శంకరం ఉన్న అప్పుడు 770 ఇల్లులు రామకృష్ణ గారి హయాంలో జరిగింది. తర్వాత పీలా గోవింద్ గారు వచ్చి అది అమలు చేశారు. ఆయన వల్ల కొంతమంది ఉపాధి ఉంది. కొనతాల రామకృష్ణ గారు గతంలో అయితే అంటే రోడ్డు నిర్మాణం మళ్ళీ అనకాపల్లి రోడ్ డెవలప్మెంట్ అయింది కొనతాల రామకృష్ణ గారి వల్ల. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి ఏమైనా జరిగిందండి? ఏం లేదండి, మీకు తెలియదు ఏముంది. గతంలో అనకాపల్లి డెవలప్మెంట్ అయిందంటే ఒకటి కొనతాల రామకృష్ణ గారి వల్ల, పీలా గోవింద్ గారి వల్ల అనేక రకమైన కార్యక్రమాలు జరిగాయి. గతంలో అయితే అంటే ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఏమీ లేదండి, డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు. ప్రతి రైతుకి కావాల్సింది నీరు సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారంటారా కొంతల రామకృష్ణ గారు గెలిచినట్లు? మరి ఆయన పెట్టిన సంస్థ ఆ రోజుల్లోని ఈ ఒక వీధికి కుళాయిలు ఆయన ప్రవేశపెట్టినాయే. తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత ఆయన పెట్టిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రామకృష్ణ గారి హయాంలోనే ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అంటూ రావడం అనేది, కుళాయిలు రావడం అనేది రామకృష్ణ గారి వల్ల. అలాగే ప్రతి ఒక్క యువతకి కావాల్సింది విద్య, ఉద్యోగ అవకాశాలు అలాంటివి ఏమైనా కల్పిస్తారంటారా? ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రమేష్ గారు అనకాపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆయన రావడం వల్ల ఏంటంటే యువతకి కొంతమంది చదువుకున్న యువతకి ఏంటంటే కంపల్సరీగా ఉద్యోగం వస్తుందని మేము అయితే ఆలోచిస్తున్నాం. మేము చేతి పని చేసుకున్న వాళ్ళు మేమైతే ఇబ్బంది పడుతున్నాం. అలాగే చదువుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆయన వస్తే ఏమైనా ప్రాజెక్ట్ వర్కులు కానీ నెక్స్ట్ ఏమైనా ఉద్యోగాలు వస్తాయని మేమైతే అంటే మేము ఆలోచిస్తున్నాం ఆయన గురించి అయితే. ఇప్పుడు మనకి ప్రజల్లోకి వచ్చి సమస్యలు ఎప్పుడైనా పరిష్కరించిన రోజులు ఉన్నాయండి కొంతల రామకృష్ణ గారు గతంలో ఏంటంటే ఏ కష్టమైనప్పుడు రైవాడ ఉందండి, ఉద్యమ నాయకుడు అతను. రైవాడ విషయంలో అయితే అంటే ఈరోజు మనం అందరం కడుపు నుండి ఆనందం అంటున్నామంటే రైవాడ డాము కట్టిన తర్వాత ఆ వాటర్ రావడం వల్లే 16,000 ఎకరాలకి వాటర్ వస్తుంది. దానివల్ల ఆయన వల్లనే మేము రైవాడ చేయడం ఏంటంటే రామకృష్ణ గారి వల్ల. ఆయన ఉద్యమ నాయకుడు, మంచి వ్యక్తి, మంచి మనిషి. ఎందుకంటే ఎవరిని కూడా నవ్వుతోటే పలకరిస్తారు. ఆ మంచి మనిషికి మళ్ళీ మేము అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చేతి పని చేసిన వాళ్ళందరం కూడా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి అక్కడ మన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు, అతనికి మన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ రామకృష్ణ గారు గెలవడానికి బీజేపీ నాయకులు కానీ ప్రజలు కానీ అలాగే టీడీపీ వాళ్ళు కానీ ఏమైనా సపోర్ట్ చేసి గెలిపిద్దాం అనుకుంటున్నారా? పక్కా అండి. ఇప్పుడు అనకాపల్లిలో సీటు పక్కగా అయితే పీలా గోవింద్ సత్యనారాయణ గారికి ఇవ్వాల్సింది. ఆయన మద్దతు తెలపడం వల్ల రామకృష్ణ గారికి వచ్చింది. రామకృష్ణ గారు ఫుల్ సపోర్ట్గా గోవింద్ గారు తిరుగుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ కలిసి కూటమి కింద పనిచేసి ఏ సమస్యలైనా నిలబడి చేద్దామని ఆయన ప్రతిదీ కూడా మాట్లాడినప్పుడు ఆయన నిజమే మాట్లాడతారండి, అబద్ధం ఆడరు. ఏ విషయంలో రామకృష్ణ గారు చేస్తానంటే చేస్తానని చెప్తారు. ఆ విధంగా ఆయన ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నారు. మరి టీడీపీ ఓట్లు కానీ బీజేపీ ఓట్లు కానీ జనసేనకు పడే అవకాశం